ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆందోళన. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఇళ్లు స్థలాల లబ్ధిదారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పెద్దాపురం మండలం రామేశ్వరం మెట్ట ప్రాంతాన్ని గత ప్రభుత్వ హయాంలో పేట ప్రజలకు ఇళ్ల పట్టాలుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించగా, ఇప్పుడు ఎమ్మెల్యే చినరాజప్ప కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఇళ్ల స్థలాల భూములను కార్పొరేట్ సంస్థలకు అందించడం దారుణమని ఆరోపిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దొరబాబు మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు పేదల భూములను అప్పగించడం అత్యంత దుర్మార్గమన్నారు. తక్షణమే భూములను పేద ప్రజలకు అందించాలని, లేకుంటే ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇళ్లు స్థలాల లబ్ధిదారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా సొంత ఇల్లు ఉండాలని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కా చెల్లెమ్మల పేరు రిజిస్టర్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా మా పెద్దాపురం మండలంలో 11 గ్రామాలు తాటిపర్తి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, తిరుపతి, మర్లావ, ఉలిమేశ్వరం, తూర్పుపాకలు, తాండ్రకోట, గుడివాడ, సిరివాడ సంబంధించి అక్కడ ఏ పార్టీ కోటేశ్వరని కూడా చూడకుండా, రాజకీయం కూడా చూడకుండా తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికి కూడా సుమారు 2300 మందికి ఆనూరు మెట్ట మీద ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ 56 ఎకరాల మీద మన స్థానిక శాసనసభ్యులకి కన్నుబడింది. ఎలాగైనా సరే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామ సభలో కూడా ఉన్న అక్కా చెల్లెములందరూ కూడా మాకు ఓకే, నువ్వు ప్రత్యామ్నాయం చూపిస్తే నేను తప్పకుండా మా పట్టాలు ఇస్తామని చెప్పినా వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించకుండా గ్రామ సభలు కూడా ఎక్కడ కూడా ఏది తీర్మానం చేయకుండా నాకు తెలిసింది వాళ్ళ సర్పంచులుగా ఉన్న 1-2 పంచాయతీల్లో తీర్మానం చేసుకుని ఎవరికీ తెలియకుండా ఈరోజు జిందాల్ ఫ్యాక్టరీకి 16 ఎకరాలు ఈరోజు దారాదత్తం చేస్తుంది. ఆ జిందాల్ ఫ్యాక్టరీ మన సింగరాజప్ప గారు అంటున్నారు, ఈ జిందాల్ ఫ్యాక్టరీకి నేను వ్యతిరేకమని. ఎందుకంటే యువతకి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయంట, 5,000-6,000 ఉద్యోగాలు వస్తాయంట ఈ చెత్త నుంచి విద్యుత్ చేసే. కానీ ఆ ఫ్యాక్టరీ మన పెద్దాపురం రాలేదు. ఆ ఫ్యాక్టరీ మొదట వచ్చింది అనపర్తి బలభద్రపురం దగ్గర. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనివల్ల మా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ఇష్టపడలే. తర్వాత ఫ్యాక్టరీతో మాట్లాడుకుని రోజు చెత్త మీద కూడా డబ్బులు తీసుకుని ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 2300 మంది అక్కడ నివసిస్తారు. అంటే సుమారు 9,000 మంది కుటుంబ సభ్యులతో ఉంటారు. పక్కనే ఆదిత్య యూనివర్సిటీ ఉంది, 40,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. పక్కన ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పక్కన నర్సింగ్ ఉంది, చుట్టుపక్కల 5 ఉన్నాయి. ఎందుకంటే ఇది ఓన్లీ సామలకోట పెద్దాపురం నుంచి వచ్చిన చెత్త కాదు. ఇది 14 నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి మున్సిపాలిటీ నుంచి, ప్రతి కార్పొరేషన్ నుంచి కూడా చెత్త తీసుకుని వస్తే అక్కడ ప్రజలు అలా నివసిస్తారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి చినరాజప్ప గారిని ఇప్పటికైనా కళ్ళు తెరుచు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యో, 12 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎవరికి ఒక సెంటు భూమి కూడా ఇప్పించలేకపోయావు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీకి కూడా 2 సెంట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు. అటువంటి వాడు ఈరోజు నీకు ఓటేసినటువంటి అక్కా చెల్లెములందరికీ నిజంగా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చాం. ఆ గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని, సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరు, ప్రజలకు న్యాయం చేయమని కూడా మేము చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్లో ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నాకు సంబంధం లేదు,
ఇది ప్రభుత్వం చేసింది అంటారు. ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కదా, అంటే ఆయన కూడా ప్రభుత్వం కదా. ఈరోజు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆగ్రహం చూసి ఎలాగైనా సరే దాన్ని బయటికి ఎవరికైనా నెట్టేయాలని ఈరోజు చూస్తూ ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ గురించి మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏ పరిస్థితి వచ్చినా సరే దాన్ని తిప్పడానికి అక్కడొక చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చివరికి చినరాజప్ప వరకు కూడా వీళ్ళందరూ డైవర్షన్ పాలిటిక్స్లో మనగాళ్లే. ఈరోజు నేను ఆ రోజు బాధితుల కోసం జిందాల్ ఫ్యాక్టరీస్ సందర్శనకి వెళ్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే చంద్రబాబు అమెరికా వెళ్ళిపోయాడు. నిజంగా నేను చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నా, సార్ నా వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పక్కన పెట్టి ఇక్కడ మాకు ఇచ్చినటువంటి పట్టాలు మాకు ఇవ్వండి మహాప్రభు అంటున్నటువంటి ఈ అక్కా చెల్లెమ్మల యొక్క బాధను పట్టించుకోమని ఈరోజు చినరాజప్పని చెప్తా ఉన్నా. చినరాజప్ప గారు అమెరికా నేను ఈరోజు చిన్నప్పుడే మా నాన్నకి స్తోమత లేకపోయినా సరే అది అప్పు చేసి నేను ఆ రోజు వెళ్ళడం జరిగింది. నిజంగా దేవుని దయ వలన అక్కడ నేను ఏదో సంపాదించుకొని ఇక్కడ ప్రజలందరికీ న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చా. ఈరోజు నువ్వు అమెరికా వెళ్ళావు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇదిగో నీ గురించి నేను పాస్పోర్ట్ కూడా తెచ్చాను. ఎందుకంటే ప్రతిసారి నా మీద ఏంటంటే ఏ అవినీతి ఆరోపణలు ఏమీ చేయలేవు, ఏమన్నా అంటే అమెరికా వెళ్ళిపోవడం. సార్ గత 10 నెలల్లో నేను 2 సార్లు అమెరికా వెళ్ళా. నవంబర్లో 7 రోజులు, మన మేలో 5 రోజులు వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే నాకు ఇంకా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, మా ఇద్దరు పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వెళ్ళా. నువ్వు నా అమెరికా ప్రయాణం గురించి మాట్లాడుతున్నావు తప్ప మీ కుర్రోడు బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళి ట్రిప్పులు మాత్రం నువ్వు మాట్లాడుతున్నావు. అవన్నీ కూడా మేము తొందరలో మాట్లాడుతాం. ప్రతిదీ కూడా ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడాలి, ఇంకా మీ ఇద్దరు మేలుకోవడం. నిజంగా సార్ నాకు ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా అమెరికాలో కానీ వేరే చోట ఉన్నాయి. ఇక్కడ రాత్రి అయితే అక్కడ ఉదయం అయితే రాత్రి అవన్నీ చేసుకోవడానికి నేను తప్పకుండా వెలుకుని ఉండాలి. ఎందుకంటే నీకులాగా గ్రావెల్ మింగి డబ్బులు సంపాదించే నాన్న నాకు లేడు. ఈరోజు పెద్దాపురంలో ఏ ప్రైవేట్ లేఅవుట్ అయినా సరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసో లేకపోతే అక్రమంగా వాళ్ళలో పార్ట్నర్షిప్ తీసుకుని చెత్తలో కూడా, ఎందుకంటే నువ్వు గ్రావెల్లో డబ్బులు సంపాదించవలసిన సైంటిస్ట్ ఎవరంటే చినరాజప్ప అనుకుంటే ఈరోజు అక్రమ లేఅవుట్లో కానీ చెత్తలో కూడా డబ్బులు సంపాదించేందుకు అనుకున్న కొడుకు, ఇలాంటి కొడుకు నాకు లేదు. నేను ఏదైనా సరే నేను సంపాదించిన ప్రతి పైసా కూడా నా కష్టార్జితం. నేను ప్రతిదీ కూడా చట్టబద్ధంగా ప్రతిదీ కూడా నీతివంతంగా బతికేది తప్ప నీకులాగా అక్రమంగా నేను ఎప్పుడు డబ్బులు సంపాదించాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి సాక్ష్యాధారం లేకుండా మాట్లాడితే బాగోదు, ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, బాగోదని తెలియజేసుకుంటూ ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాయజ్ఞం ద్వారా పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని ఆ రోజు మొదలుపెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మహాయజ్ఞం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పథకం ఇవ్వడానికి, ఇళ్ల పట్ట ఇవ్వడం కాదు, ఇల్లు కట్టించేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అయిపోలే. ఒక 5 నిమిషాలు మీ ప్రెస్ వాళ్ళు టైం ఇస్తే మా పక్కన ఉన్నటువంటి ఒక లేఅవుట్ దగ్గరికి వెళ్ళొచ్చు. వస్తారా ఒక 5 నిమిషాలు? ఎందుకంటే చినరాజప్ప గారు చాలా చెప్తా ఉన్నాడు, అభివృద్ధి చేశాను. అభివృద్ధి ఎక్కడుందో నేను చూపిస్తూ ఉంటాను. అభివృద్ధి ఎక్కడుంది? జిందాల దగ్గర డబ్బులు తీసుకొని ఒక చెత్త ఫ్యాక్టరీ తీసుకురావడంలో ఉంది అభివృద్ధి, లేకపోతే వాళ్ళ కొడుకు ఈరోజు అక్రమ లేఅవుట్లో కూడా సంపాదిస్తున్న దాంట్లో ఉందా, లేకపోతే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 2300 మంది లబ్ధిదారులను కడుపు కొట్టకుండా ఉందా అభివృద్ధి అని అడుగుతాను. ఈ పక్కనే కూడా రాగంపేట లేఅవుట్ ఉంది. ఇక్కడ రాగంపేట లేఅవుట్లో సుమారు 220 మందికి ఎకరం 5 కోట్ల రూపాయలు చేసే విలువైనటువంటి సైట్లని 220 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 220 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి విడతగా 140 మంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇంకా 80 స్థలాలు ఉన్నాయి. ఆ 80 స్థలాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న లబ్ధిదారులందరినీ కూడా ఈరోజు వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఎక్కడో పక్కన ఉన్నటువంటి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పి మొన్న ఎంఆర్ఓ గారితో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా మీ స్థలం ఇది అని చూపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా చినరాజప్ప గారు, ఆయన అడుగుతున్నాడు ఏంటంటే మేము ఎందుకు మార్చామంటే వృద్ధులకు ఆశ్రమం కడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అందరికీ లేఅవుట్లకు మార్చడం. కానీ నేను అడుగుతా ఉన్న వృద్ధులు అన్నవాళ్ళు వాళ్ళ శేష జీవితంలో ప్రశాంతమైన వాతావరణం గడపడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు, అంతేగాని రోడ్డు మీద గడపరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 20 లక్షలు విలువ చేసే ఎందుకో తెలుసా దాని వెనకాల ఉన్న లేఅవుట్
చిన్నరాజప్ప కొడుకుది కాబట్టి. ఇప్పుడు ఆ చిన్నరాజప్ప కొడుకు అక్కడ లేఅవుట్ వేసి అక్కడ లేఅవుట్ అమ్మడానికి రోడ్డు లేకపోతే కూడా నుంచి అప్రూవల్ రాకపోతే ఇది ఒక పెద్ద స్కెచ్ చేసి వృద్ధులకి నేను చాలా చేస్తున్నానని చెప్పి ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా బయటకు పంపించి అక్కడ ఒక 40 అడుగుల సీసీ రోడ్డు వేసి ఇప్పుడు లేఅవుట్కి డైరెక్ట్గా రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా చిన్నరాజప్ప గారికి తప్పకుండా న్యాయస్థానంకి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న లబ్ధిదారులందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే అక్కడ ఉన్న లేఅవుట్కి కూడా రోడ్డు ద్వారా కూడా అప్రూవల్ ఇస్తే తప్పకుండా కూడా అధికారులను కూడా ప్రజల ముందు నిలబెడతాం. వచ్చే మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ రోడ్డు తీసి అక్కడ ఉన్న లబ్ధిదారులకు అందరూ కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి మీరు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీ అందరికీ తెలుస్తుంది ఆయన చేసినట్టు అవినీత అభివృద్ధి అని తెలుస్తూ ఉంటుంది. ఈరోజు తండ్రే అనుకుంటే ఇంకా కొడుకు ఇంకా ముంచిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఎండలో ఉన్నారు, సన్ స్ట్రోక్. కానీ ఆయనకు ఉన్నటువంటి సన్ స్ట్రోక్ ఎవరికి తెలియదు. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉన్నాడు రాత్రులు నిద్రపోవట్లేదని. ఆయన సన్న వలన ఆయన చేసిన అరాచకాల వలన ఆయన కొడుకు చేసిన అరాచకాల వల్ల ఈరోజు చిన్నరాజప్ప గారు కూడా ఇంకా నిద్రపట్టలేదు మాకు తెలుసు. కాబట్టి చిన్నరాజప్ప గారు ఇప్పటికైనా సరే అది ప్రభుత్వ నిర్ణయం అంటున్నారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా మాతో కలిసి రండి. మనందరం కలిసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం నాపి ఇక్కడ ఉన్నటువంటి 2300 కుటుంబాలు కూడా ఈరోజు మనం ఆదుకునేలాగా మనం చేస్తాం. దానికి మీతో పాటు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ యుద్ధం ప్రారంభమైంది. ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగోలేదని నేను ఈ మధ్యన మాట్లాడలే. కానీ నెక్స్ట్ గ్రావెల్ మట్టి మీ కొడుకు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మీ కొడుకు ఈ పెద్దాపురం నియోజకవర్గం చేసిన ప్రతి అరాచకాన్ని కూడా ముందు పెడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.